చాలామంది రైతులు మామిడి తోటలో పూత రావట్లేదు. ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఈ పూత రావటానికి మనం చేయాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు పూత వచ్చే దశ ఇప్పుడు మామిడి తోటలో కొంతమందికి అసలు రాలేదు. వచ్చిన పూత కూడా రాలిపోతూ ఉంది. సో దానికి ఏం చేయాలంటే అసలు ఎందుకు రావట్లేదంటే మెయిన్గా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత బాగా పెరిగిపోయింది. సో పొగమంచు వచ్చేసి పూత వచ్చేటువంటి గుణాలను కూడా పూర్తిగా తగ్గిస్తుందన్నమాట. ఈ పొగమంచుతోనూ లేకపోతే నెక్స్ట్ ఈ చలి తీవ్రత పెరగడం వల్ల తేనె మంచు, నెక్స్ట్ బూడిద రంగు తెగుళ్ళు ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఈ మామిడి తోటల్లో. సో దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పూత రావాలంటే ఏం చేయాలంటే ఈ సమయంలో మామిడి తోటలకి ఈ పువ్వు మొగ్గల్ని ఉత్తేజపరిచి త్వరగా పూత తెప్పించడానికి ఆడపూల శాతం మనం ఎక్కువగా పెంచడానికి 1 లీటర్ నీటికి పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు, 1 లీటర్ నీటికి బోరాన్ 2 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. ఇది మన దగ్గర దొరికేటువంటి ఫ్లవర్ బూస్టర్ అనేటువంటి ఒక స్ప్రేయింగ్తో ఈ రెండిటితో పాటు ఇంకా పూత రావడానికి ఎలాంటి పోషకాలు అవసరమో ఆ పోషకాలు మొత్తం కూడా మన దగ్గర అన్ని కలిపి చేయడం జరిగింది. మన దగ్గర ఫ్లవర్ బూస్టర్ అనేటువంటి నేమ్తో ఇది దొరుకుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు 1 లీటర్ నీటికి మరియు బోరాన్ 2 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. కొందరు రైతులు పూలు రాకపోవడంతో మామిడి చెట్లకి నీరు పెడుతూ ఉంటారు. అది చాలా తప్పు. అలా చేయటం వల్ల మళ్ళీ కొత్త చిగురు వచ్చి పూత రాకుండా వచ్చిన పూత కూడా రాలిపోతూ ఉంటుందన్నమాట. సో నేల పరిస్థితులను బట్టి పూత రావడానికి ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలనేది చాలా ముఖ్యం. సో ఈ పూత రావటానికి మనం ఇచ్చేటువంటి స్ప్రే ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీకు ఆడపూల శాతం కూడా ఎక్కువగా రావడానికి దోహదపడుతుంది అనమాట. తర్వాత ఈ మామిడి మొగ్గ వచ్చిన దశలో ఈ చీడపీడల నివారణ ఎలా జాగ్రత్త తీసుకోవాలనేది కూడా నేను ఇందాక చెప్పాను. తేనె మంచు వస్తుంది, బూడిద రంగు తెగులు వస్తుంది, ఇవన్నీ మామిడి రైతుని నష్టపరుస్తున్నాయని చెప్పి. వీటి నివారణకు పూత ప్రారంభంలోనే మొక్కలుగా ఉన్నప్పుడు నివారణ చర్యలు చేపట్టాలి. దానికి ఏం చేయాలంటే ఇమిడాక్లోపిడ్ అనేటువంటి ద్రావణాన్ని 0.5 ml 1 లీటర్కి, నెక్స్ట్ బ్యూప్రోపెజిన్ అనేటువంటి దాన్ని 2 ml ముందుతో కలిపి 1 లీటర్ నీటికి దాన్ని స్ప్రే చేయాలన్నమాట. ఇలా స్ప్రే చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ బూడిద రంగు తెగులు పూర్తిగా తగ్గిపోయి బాగా వేపుగా ఈ పూత రావడానికి దోహదపడుతుంది అనమాట. నెక్స్ట్